మనం ఉదయం పూట చేస్తున్న శ్రీకృష్ణ ధ్యాన యజ్ఞంలో ప్రధానంగా ప్రతిరోజు ధ్యాన స్థితిని పెంచుకుంటూ ఆలోచన లేకుండా మనస్థిరం చేసి కూటస్థం కనుబొమల మధ్య మనసు బాగా లయం అవడానికి ఈ ధ్యాన యజ్ఞం. సాయంత్రం చేసే క్రియాయోగ కూడా దానికి అనుబంధమైంది. ఎందుకు అనుబంధమైంది? మహావతార బాబాజీ కృష్ణ పరమాత్మ అంశే కాబట్టి ఆ మహావతార బాబాజీ లహరి మహాశయ చేత భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధ్యాన సాధనకి అనుబంధంగా ఆ క్రియాయోగ పొందుపరిచారు. అంటే క్రియా శ్వాసలతో, ప్రాణాయామాలతో, యోగముద్ర, జ్యోతిముద్ర వీటితో కూటస్థంలో చివరకు లయమైపోయి ఆ కూటస్థంలోనే ప్రాణ సంచలనాలు ఆగిపోయి మనస్సు ఆలోచనలు ఆగిపోయి ధ్యానంలో బాగా నిమగ్నమయ్యి